హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన సచిన్ పైలట్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల ఫలితాలకు సంబంధించి. ఆయన ఏమంటారంటే, రాజీవ్ గతంలో అధికారాన్ని తిరస్కరించినట్లుగా ఇప్పుడు మోడీ కూడా అధికారాన్ని తిరస్కరించాలంట. ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 200 స్థానాలు వచ్చినా కూడా ప్రజలు తిరస్కరించారన్న కారణంతో రాజీవ్ గాంధీ అధికారాన్ని చేపట్టడానికి ఒప్పుకోలేదంట. కాబట్టి ఇప్పుడు మోడీని ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆయన కూడా అధికారాన్ని స్వీకరించడానికి అంగీకరించకూడదంట. ఇది సచిన్ పైలట్ చెప్పే విషయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే చెత్త ఒక్కర భాషలు ఇలాగే ఉంటాయి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించారు ఘోరంగా. కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసింది, కూటమిగా ఏం పోటీ చేయలేదు. వాళ్ళ ప్రత్యర్థులకి మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 197 స్థానాలు వస్తే జనతాదళ పార్టీకి విపి సింగ్ కి 143 సీట్లు వచ్చాయి. విపి సింగ్ ని ఒక పక్క బీజేపీ, మరో పక్క వామపక్షాలు బయట నుంచి సపోర్ట్ చేశారు. దాంతో వాళ్ళకి మెజార్టీ ఉంది. కానీ ఇప్పుడు జరిగింది వేరు. ఇప్పుడు బీజేపీ తన మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏగా పోటీ చేసింది. అది ప్రీ పోల్ అలయన్స్. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి 293 సీట్లు వచ్చాయి. అంటే మెజార్టీని కట్టబెట్టారు ప్రజలు. ఇంకా అధికారాన్ని తిరస్కరించడం ఏంటి సచిన్ పైలట్ చెప్పేది? వాళ్ళు కూడా ఒక కూటమి కట్టారు, ఎన్డీ కూటమి అని. ఆ కూటమికి 200 సీట్లు రాలేదు. అంటే వాళ్ళని తిరస్కరించారు జనం, ఎన్డీఏకి పట్టం కట్టారు. ఇది అంగీకరించడానికి వాళ్ళకి మనసు అంగీకరించట్లేదు. బీజేపీ వాళ్ళు 400 సీట్లు చెప్పుండొచ్చు, కానీ వాళ్ళకి మెజార్టీ ఇచ్చారు కదా ప్రజలు. మెజార్టీ ఇచ్చాక ఇంకా అధికారం తిరస్కరించడం ఏంటి? కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. తిరిగి మూడోసారి ఎన్డీఏకి పట్టం కట్టారు ప్రజలు. గతంలో కన్నా కొన్ని సీట్లు తగ్గి ఉండొచ్చు, కానీ మెజార్టీ ఇచ్చారు కదా. అంటే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు, వాటిని కరెక్ట్ చేసుకోండి అని చెప్పి ప్రజలు ఎన్డీఏకి వార్నింగ్ ఇచ్చి తిరిగి అధికారం కట్టబెట్టారు. ఇది ఒక రకంగా ఎన్డీఏకి మేలే. ఒకేసారి అధికారం నుంచి దించేస్తే అధికారానికి దూరం అయిపోయి ఎన్డీఏ కుదేలైపోయే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ తప్పులు సరిదిద్దుకుని 2029లో ఇంతకన్నా భారీ మెజార్టీతో మళ్ళీ విజయం సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఒక రకంగా ప్రజలు ఎన్డీఏకి మేలు చేసే తీర్పే ఇచ్చారు. సచిన్ పైలట్ లాంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి చెత్త మాటలు మానుకోకపోతే 2029 ఎన్నికల్లో ఎంతకంటే మరింత ఘోరమైన ఫలితాలు వాళ్ళు చవిచూడక తప్పదు.